హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్లో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్, అంతే. ఓకే, సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ రిలేషన్షిప్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, ఆర్ సమ్ అదర్ పర్సన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ లైఫ్ అనేది చూద్దాం. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ చూస్తే ఈ పర్సన్ లైక్ ఎలా ఉన్నారంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టున్నారు. అంటే ఎప్పుడైనా వచ్చి మీకు ప్రపోజ్ చేయొచ్చు, మీరు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరిని మీరు మీ లైఫ్లో యాక్సెప్ట్ చేయలేరు. మీది చాలా ట్రూ లవ్, వెరీ స్ట్రాంగ్ బాండింగ్ అన్నట్టు అనుకుంటున్నారు ఈ పర్సన్. దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ట్రూ, నిజమే అది. కానీ వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ అయిపోయింది ఇక్కడ మీ ఎనర్జీస్లో. ఓకే, ఈ వెయిటింగ్ వల్ల ఏమైంది అంటే వెయిటింగ్ పీరియడ్ ఈజ్ ఓకే, బట్ మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు ఈ పర్సన్. కానీ కమ్యూనికేషన్ అయినా సరిగ్గా ఉందా అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేదు ఇక్కడ. కమ్యూనికేషన్ వీక్ అండ్ ఆల్మోస్ట్ నో కాంటాక్ట్ లాగా అనిపిస్తుంది మీకు. సో ఈ నో కాంటాక్ట్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఈ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని అలా హోల్డ్ చేయాలి. అంటే మీకు కంప్లీట్గా కమిట్ అయిపోకూడదు, మీకు ప్రపోజల్ రిలేటెడ్ మాటలేమీ మాట్లాడకూడదు, తన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏమీ మీకు ఎక్స్ప్రెస్ చేయకూడదు, బట్ మిమ్మల్ని హోల్డ్లో పెట్టాలి. ఈ హోల్డ్లో పెట్టడానికే మధ్య మధ్యలో వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎందుకు హోల్డ్లో పెడుతున్నారు? సో దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే మ్యారేజ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు ఈ పర్సన్ ప్రకారం, ఈ పర్సన్ ఒపీనియన్ అది. ఓకే, ఎందుకంటే మేబీ బోత్ ఆర్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ నౌ, ఆర్ మీ పర్సన్ లైఫ్లో ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేసుకోవాలి. సో దే ఆర్ కీపింగ్ యూ స్టక్. మిమ్మల్ని అలా స్టక్ ఎనర్జీలో ఉంచుతున్నారు, హోల్డ్ చేసి ఉంచుతున్నారు. దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఓకే, బట్ దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ ఇది. సో మీరు ఇంత పేషెన్స్తో ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడానికి రీజన్ అది. డివైన్ మాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పైన చాలా మంచి ఒపీనియన్ అయితే ఉంది, మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ కొంచెం స్కేరీ టైప్, అంటే కొంచెం ఫియర్ అనేది ఎక్కువ ఉంది ఈ పర్సన్కి. అంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఏవో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగి ఉండొచ్చు పాస్ట్లో. సో వాటి వల్ల మేబీ మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుందేమో ఫ్యూచర్లో. మీ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేస్తారో మీరు అలా బిహేవ్ చేస్తారేమో, ఇలా లాట్ ఆఫ్ ఫియర్స్ అనేవి ఉన్నాయి. కానీ ఎన్ని ఫియర్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ వచ్చేస్తున్నారు మళ్ళీ. కానీ ఎప్పుడు అది జరగబోతుంది అని అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ July 1st week. ఓకే, సో ఈ పర్సన్ ఒక ఆఫర్ ఇస్తారు మీకు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ యూ విల్ రిసీవ్ ఏ గిఫ్ట్. అది యూనివర్స్ ఇచ్చిన గిఫ్టా మీకు, లేదా మీ పర్సన్ పంపించిన గిఫ్ట్ జస్ట్ అనిపిస్తుంది. అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. మీరు చాలా సాడ్నెస్లో ఉంటారు. అంత హ్యాపీనెస్ ఉన్నా కూడా మీరు పైకి తెలియకుండా చాలా సాడ్గా, ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంటారు. మీరు ఎందుకు అనుకుంటున్నారంటే మీ పర్సన్ అలా ఉండమన్నారు మిమ్మల్ని, తెలియకుండా ఎవరికి చెప్పొద్దు, కీప్ ఇట్ ఏ సీక్రెట్ అన్నారు. కాబట్టి మీరు అలా ఉంటారు. ఇది ఫ్యూచర్ అంటే నియర్ ఫ్యూచరే, కమింగ్ ఫ్యూచరే, ఇన్ దిస్ మంత్. ఓకే, మీకు ఒక ప్రపోజల్ ఇస్తారు, అది మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు, బట్ అది సీక్రెట్ ఉంచుతారు.
టైం వచ్చినప్పుడు అది అందరికీ చెప్తారు. ఓకే, బట్ యూ విల్ మేక్ ఇట్ అఫీషియల్. అది సీక్రెట్ ఎంతో కాలం ఉండదు. మీరు యూ విల్ మేక్ ఇట్ అఫీషియల్ అండ్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. ఓకే, లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది కొంతమందికి, ఇది ఎవరికంటే ఆల్రెడీ మీ పర్సన్ మీ లైఫ్లో కాంటాక్ట్లో ఉన్నారు బట్ నాట్ స్పీకింగ్ ప్రాపర్లీ ఆర్ డ్రై కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్కి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కానీ ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో ఆర్ ఇఫ్ యువర్ పర్సన్ ఈజ్ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్ అండ్ యువర్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్, మీ పర్సన్ ఇంకెవరికైనా కమిట్ అయిపోయి మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టడం ఆర్ మిమ్మల్ని కంప్లీట్గా బ్లాక్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే, ఈవెన్ దో ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇచ్చినా అది మీరు యాక్సెప్ట్ చేయరు. లేదు అంటే అసలు ఈ పర్సన్ ప్రపోజల్ కోసమే మాట్లాడరు. ఆ కమ్యూనికేషన్ రావడానికే డౌట్ఫుల్గా ఉంటుంది. అసలు కమ్యూనికేట్ చేస్తారా చేయరా అనేది డౌట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మెసేజ్ ఆర్ కాల్ ఏమీ రాదు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ మీరు ఇంకా బ్లాక్లోనే ఉంటారు. ఈ నెంబర్స్ అన్నీ బ్లాక్లో ఉంటాయి. ఓకే, అండ్ ఈ పర్సన్ వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చే లోపు ఆర్ ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ విషయాలు డిస్కస్ చేసేటప్పుడు ఆ టైంకి మీరు ఇంకెవరినో చూస్ చేసుకోవడం లేదా మంచి మ్యాచ్ రావడం, మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో ఈ పర్సన్ని మీరు ఇమీడియట్లీ యూ విల్ గోస్ దిస్ పర్సన్, యూ విల్ రిజెక్ట్ దేర్ ప్రపోజల్. ఓకే, ఇంత లేట్ చేసావు, సో ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ, ఐ డోంట్ వాంట్ యువర్ కమిట్మెంట్ అని మీరు చెప్పేస్తారు. సో ఇది సెకండ్ గ్రూప్, అంటే ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి ఇది. అండ్ కాంటాక్ట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఈ పర్సన్ సింగిల్ ఉన్నారు. దిస్ పర్సన్ ఈజ్ నాట్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్. దిస్ పర్సన్ ఈజ్ సింగిల్. ఈవెన్ దో దే ఆర్ మ్యారీడ్, దే ఆర్ సింగిల్. ఓకే, సో అలా ఉంది ఇక్కడ ఎనర్జీస్. అండ్ కొంతమందికి ఈ మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్లో లేని వాళ్ళకి, అంటే మ్యారేజ్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీతో ఉంటున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఫ్రమ్ ద యూనివర్స్. అది ఒక బిజినెస్ ఆఫర్, సంథింగ్ వెరీ హ్యూజ్ ఆఫర్ అనమాట. అది ఫైనాన్షియల్లీ మీరు సెటిల్ అయిపోతారు. అలాంటి ఫైనాన్షియల్ ఆఫర్ ఏదో రాబోతుంది ఆర్ బిజినెస్ ప్రపోజల్ ఏదో రాబోతుంది మీకు. ఆ బిజినెస్ ప్రపోజల్ ఇట్ విల్ మేక్ యూ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ మీకు అనిపిస్తుంది ఆ బిజినెస్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ చేసుకుంటే చాలు, ఇంకా కష్టపడక్కర్లేదు, అంటే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండక్కర్లేదు, ఈ ఒక్క బిజినెస్ చాలు, లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనిపిస్తుంది మీకు. అండ్ ఐ డోంట్ నో వై ఐఎమ్ సీయింగ్ హియర్ యూ విల్ డీయాక్టివేట్ యువర్ సోషల్ మీడియా. ఓకే, సో అలాంటి హ్యాపీనెస్ ఏదో రాబోతుంది. సో 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో కేర్ఫుల్గా వినండి ఈ రీడింగ్. అండ్ ఎవరికి ఏమి ప్రపోజల్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్స్లో. ఓకే, సో నాకు అర్థమవుతుంది ఎవరికి రీడింగ్ ఏ రకంగా రెసొనేట్ అయింది అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఇలా సెపరేషన్లో ఉండి మళ్ళీ రికన్సైల్ అవ్వాలని చాలామంది మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మీ మేనిఫెస్టేషన్ తప్పకుండా నిజమవుతుంది. దే విల్ కమ్ బ్యాక్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోకుండా ఉండాలి, ఆర్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీస్, ఫోర్త్ పార్టీ ఇలా ఎవరు రాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఈ మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్ క్రిస్టల్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇవి వేసుకున్న తర్వాత మీరే చెప్తారు ఇది చాలా పవర్ఫుల్ క్రిస్టల్స్, చాలా పీస్ఫుల్గా ఉంటున్నాను ఇది వేసుకున్న తర్వాత అని చాలామంది చెప్తున్నారు. వాట్సాప్కి నాకు కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ ఇది వేసుకున్న 6 వీక్స్ లోపు మీకు రిజల్ట్ అనేది వస్తుంది యాక్చువల్గా. కానీ కొంతమంది విదిన్ 11 days ఆర్ 1 weekలోనే మాకు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్తున్నారు. అంటే యువర్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్.
ఓకే, దే ఆర్ మేకింగ్ ఏ డెసిషన్ టు చూజ్ యూ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి వేసుకున్నాక. ఇవి చాలా పవర్ఫుల్ క్రిస్టల్స్. ఇది ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, మీకు చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ దీస్ క్రిస్టల్స్. ఈ బ్లాకేజెస్ ఎప్పుడైతే రిమూవ్ అవుతాయో మళ్ళీ మీరు రిలేషన్షిప్లో ప్యాచప్ అవుతారు. అండ్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా మీ రిలేషన్షిప్ ప్యాచప్ అవ్వట్లేదు, మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావట్లేదు అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవడం బెటర్. అంటే అది ఆ వెయిటింగ్ పీరియడ్ 1 or 2 years ఎక్కువ, కానీ మోర్ దాన్ 2 years అంటే అది చాలా మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. అప్పటికే మీరు సింగిల్గా ఉండడానికి చూస్ చేసుకోవాలి, ఆర్ యూ కెన్ మూవ్ ఆన్. లేదు అనుకుంటే ఈ పర్సన్ ఒకవేళ మీతో కాంటాక్ట్లో ఉన్నారు కానీ మిమ్మల్ని మీట్ అవ్వట్లేదు, ఇన్ దట్ కేస్ ఆల్సో ఈ క్రిస్టల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి. ఓకే, కొన్ని రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే అవి మీకోసమే అన్నట్టు ఉంటాయి కానీ మీ వరకు రావు. అది ఎందుకు అలా జరుగుతుందంటే యూనివర్స్ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని చెప్తుందన్నమాట. దానికి అదొక సైన్. వాళ్ళు కాంటాక్ట్లోనే ఉంటారు కానీ మిమ్మల్ని ఎప్పుడు కలవరు. ఓకే, సో అలాంటివి కొన్ని మీకు మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. వెయిట్ చేసి మిమ్మల్ని ఎవరైతే చీట్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అక్కడ, కానీ ఇక్కడ మీరు వెయిట్ చేసి మీరు హెల్త్ పాడు చేసుకోవడం అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. సో విష్ వైజ్లీ, మేనిఫెస్ట్ వైజ్లీ. అండ్ ఇక్కడ ఈ రీడింగ్లో కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అది కూడా బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. కమ్యూనికేషన్ స్పెల్స్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఇది కూడా ఈ స్పెల్స్, వైట్ స్పెల్స్ ఎవరైతే చేయించుకుంటారో ఈ వైట్ స్పెల్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఆ విషెస్ అనేవి ధర్మబద్ధంగా ఉండాలి. లేదు అంటే ఒకవేళ మీరు ఏదో మీకు తెలియకుండానో తెలుసో అక్కడ మిస్టేక్ అనేది జరిగితే ఆ స్పెల్ అనేది వర్క్ చేయదు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేయండి, ఎందుకంటే ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ అవబోతుంది కొంతమందికి. అండ్ కొంతమందికి ఒక బ్రాండ్ న్యూ బిజినెస్ ఆఫర్ అనేది రాబోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ లైఫ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఓవర్ ఎక్సైట్మెంట్ అనేది చూపించకుండా ఉండాలి, ఎందుకంటే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈవిల్ ఐ. ఓకే, సో 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.